మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ఈరోజు మదనపల్లి జిల్లా కోసం రెండో పర్యాయం జేఏసీ ఆధ్వర్యంలో మనం పోరాటం చేయడానికి సిద్ధపడ్డామని. ఈరోజు ఈ మలిదశ పోరాటం మదనపల్లి జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాలైన ఇటు మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా సంతోషంగా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. 4 నియోజకవర్గాల్లో ఈరోజు మలిదశ పోరాటానికి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తూ ఉంది. అలాగే తంబళ్లపల్లిలో సిపిఐ పార్టీ ఆతిథ్యం ఇస్తూ ఉంది. అలాగే పీలేరులో వీసీకే పార్టీ ఆతిథ్యం ఇస్తూ ఉంది. పుంగనూరులో బహుజన సేన ఆతిథ్యం ఇస్తూ ఉంది. అన్ని చోట్ల అక్కడున్న ప్రజలను, అక్కడున్న రాజకీయ పార్టీలను, అక్కడున్న స్వచ్ఛంద సంస్థలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు మదనపల్లి జిల్లా సాధన కోసం మరొక్కసారి పోరాటానికి సిద్ధమయ్యాం. మదనపల్లి జిల్లా ప్రజల ఆకాంక్ష, మదనపల్లి జిల్లా ఇక్కడున్న అభివృద్ధికి అవసరం. మదనపల్లి జిల్లా ఈ పక్కనున్న ప్రతి ఒక్కరికి దశాబ్దాల కళ. అలాంటి కళను ఈరోజు వైసీపీ చేసిన అన్యాయాన్ని ఒక ఆయుధంగా తీసుకునేసి, ఒక అవకాశంగా తీసుకునేసి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బాబు గారు కానీ ఎన్నికల ముందు అవకాశాన్ని చూసి గట్టిగా వాగ్దానం ఇచ్చారు. ఖచ్చితంగా గెలిచారు. గెలవడానికి మూల కారణం మదనపల్లి జిల్లా మాత్రమే. ఈ మదనపల్లి ఏరియాలో అలాంటి వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మదనపల్లి వాసుల అభీష్టాన్ని తుంగలో దొక్కుతున్నారు. మదనపల్లి జిల్లాకున్న అర్హతలను ఆయన దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఇక్కడున్న శాసనసభ్యులు అడిగినా కూడా ఆ అసెంబ్లీలో అడగడం తప్ప బయట వచ్చిన తర్వాత ఇక్కడ మదనపల్లిలో కానీ శాసనసభ్యులు దాని గురించి చర్చ లేదు. అలాగే శాసనసభ్యులు అడిగినారు కదా అని చెప్పి సీఎం గారు కూడా అక్కడ దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ తన శక్తి మేరకు పోరాడి రాబో రోజుల్లో ఖచ్చితంగా జిల్లాను మళ్ళీ మనం సాధించుకుంటాం. దానికోసం ప్రతి ఒక్కరూ మనం ఏకమై, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ప్రతి ఒక్కరూ చాలా బలమైన కోరికతో ముందుకొచ్చి మునుపుటి కంటే 633 రోజులు ఏదైతే ఇంతకుముందు మనము జిల్లా సాధన కోసం జేఏసీ తరపున పోరాటం చేశామో అంతకంటే ఎక్కువగా ఈసారి మనం జిల్లా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు ఈ 4 నియోజకవర్గాల్లో ఏకకాలంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో నిర్ణయించింది ఏమంటే, రాబోయే రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం 26వ తేదీ అక్టోబర్ 26వ తేదీన మదనపల్లిలో మరొక్కసారి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, మనం జిల్లా సాధన కోసం ఎవరెవరిని కలుపుకోవాలా, ఎవరెవరు ఏం బాధ్యతలు తీసుకోవాలా అనేదానికి ఒక పెద్ద మీటింగ్ను, సభను పెట్టుకోవడం జరుగుతుంది. దానికి స్థలం కానీ టైం కానీ మళ్ళా మీడియా ద్వారా కానీ పర్సనల్గా కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అప్పటి నుంచి మనం మదనపల్లి జిల్లాను ఏ విధంగా మనం సాధించుకోవాలో, పోరాటం ఎట్లా మొదలు పెట్టాలో మనము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మదనపల్లి జిల్లా కోసం ఉన్న అర్హతలు ఇంతకుముందే పెద్దలు అందరూ చెప్పారు. ఇక్కడున్న భవనాలు కానీ, ఇక్కడున్న పరిపాలన సౌలభ్యాలు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్క అవకాశాలను ఎందుకు ఆ రోజు వైసీపీ విస్మరించిందో తెలియదు. కానీ నా సోదరుడు చెప్పినట్టు రాయచోటిలో చుట్టుపక్కల ఉన్న భూములను వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే మదనపల్లిని కాదని ఆ రోజు రాయచోటిలో జిల్లాగా ప్రకటించారు. అప్పుడు మదనపల్లి ప్రజలు ఆవేదనను వాళ్ళ పార్టీకి అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఎన్నికల ప్రచార సభలో. ఇటు బెంగళూరు బస్టాండ్ ఇంద్రమ్మ కూడలిలో కూడా ప్రచారంలో చాలా గట్టిగా చెప్పినారు, వచ్చిన 6 నెలల్లో ఇస్తామని చెప్పడం వరకే నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని ఊసెత్తే పరిస్థితి లేదు. ఆ రోజు వైసీపీ చేసిన పొరపాటునే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీల లక్ష్యం అంతా ఒక్కటే, వాళ్ళు ఏదో విధంగా అధికారం రేకు రావాలా, మళ్ళీ మన జీవితకాలం ఎంత ఉంటుందో తెలియదు, అంటే పార్టీ జీవితకాలం ఎంత ఉంటుందో తెలియదు, వీలైనంత తొందరగా దోచేయాలా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. వీళ్లకు ప్రజల పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ, దేశం పట్ల కానీ ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం ఉండదు అభివృద్ధి కోసం ఏం చేయాలో అనేది. వీళ్ళు కేవలం స్వార్థ రాజకీయాలు మాత్రమే చేస్తారు ప్రాంతీయ పార్టీలు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా
చంద్రబాబు నాయుడుతో కలిసి మదనపల్లి జిల్లా కోసం ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జై మదనపల్లి జిల్లా, జై మదనపల్లి జిల్లా. ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో చాలా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు చెప్పే విషయాలన్నీ చెప్పినారు. అలా అదే రిపీట్ చేయాల్సింది వస్తుంది. కాకుండా చంద్రబాబు నాయుడు గారితో ఒక డిమాండ్ చేస్తున్నాము, ఒక ప్రశ్న వేస్తున్నాము. అయ్యా, ఆ పొద్దు వచ్చి భలే జోరుగా ఉండి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు సెంటర్లో మీరు ఉండి బాగా చెప్పారు. ఆ పొద్దు మేము గెలుస్తానే 6 నెలలకి మదనపల్లికి జిల్లా చేస్తామని. ఇంకా 6 నెలలు రాలేదా? 2వ నెల అయిందా? చెప్పాలి. 6 నెలలు పూర్తి కాలేదా? మీ దృష్టిలో కాలేదేమో, మా దృష్టిలో 1 సంవత్సరం 6 నెలలు అయిపోయిందండి. మీరు చేస్తూ ఉండేది ఏంది? ఏం చేయడం లేదు. మన ఎమ్మెల్యే షాజహాన్ గారు ఊరికే 2 మాటలు చెప్పేస్తారు, మనకు ఈ వల్ల మదనపల్లికి జిల్లా చేయాలా అనేసి. ఎమ్మెల్యే షాజహాన్ గారు ప్రజలకి వచ్చి ఎట్లా పింఛన్లు ఇస్తూ ఉండాలి, ఇచ్చి ఫోటోలు తీసి నేను పింఛన్ ఇస్తా ఉన్నాం 1వ తేదీకి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర అప్పుడు కూడా చెప్పాలి, మీకు ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాము, మదనపల్లికి జిల్లా చేస్తున్నాము, జిల్లా చేస్తే బాగుంటుంది అని చెప్పాలా. అది చెప్పడం లేదు కదా. అది ఎందుకు చెప్తారండి? మీరు మీ బాగా చూసుకొని, మీ భవిష్యత్తు చూసుకొని, మీ కుర్చీలు కాపాడుకోవాలని మీరు నడుస్తుండారండి. ఇంతకుముందు రాయచోటి జిల్లా చేసినప్పుడు లేదు, ఇది బేకార్ చేసినారు, మన మదనపల్లి ఖచ్చితంగా చేయాలా, రేవంత్ ఆడుండే శ్రీకాంత్ రెడ్డి చేసినారు. అది శ్రీకాంత్ రెడ్డి కూడా ఎందుకు చేసినారంటే తెలుసునా, వాళ్ళు భూములు అమ్ముకున్న దానికి, వాళ్ళు వాల్యూ వచ్చిన దానికి, ప్రజల కోసము చేయలేదు. ఈ పొద్దు పోయి చూడండి, ఈ పొద్దు పోయి రాయచోటి చూడండి, కూర్చొని దానికి ఆఫీసర్లకి కుర్చీలు లేదండి. అది జిల్లా అంట. కుర్చీలు సరిగా లేదు ఆడు కూర్చొని దానికి, అది జిల్లా. అది మదనపల్లి రాండి. అన్న చెప్పినట్టు ఏం అరేంజ్ చేయాల్సింది అవసరం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు మన మదనపల్లిలో ఉంది. మీరు వచ్చి ఒక జిల్లా అనౌన్స్ చేయండి, చూసు ఎట్లా కళ వస్తుంది మదనపల్లికి, రాయచోటికి మదనపల్లికి ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. లోకేష్ బాబు గారు మీరేం చేస్తుండారు? మీరు చెప్పలేదా ముఖ్యమంత్రికి, మీ డాడీకి? ఆ పొద్దు మనం మాట ఇచ్చినాము, మనం ఖచ్చితంగా చేయాలా, పదాంటి చేద్దాం, మదనపల్లి వాళ్ళు ఓట్లు వేయలేదా, మనకు గెలిచిపోలేదా, మనం పోయి ఆడు చేద్దాము అని మీరు చెప్పడం లేదా? మీరు సైలెంట్ అయిపోయినారా? ఇంతకుముందు భలే చెప్తా ఉన్నారు, జగన్ పైన అది చేసినాడు, ఇది చేసినాడు, అది అని. అది ఆ మాటలే ఈ మాటలే. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు చెప్పడము, మీరు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పడము, ఇది తప్ప డెవలప్మెంట్ అనేది ఏం లేదు. రెండో విషయము, ఒక ఆలోచన చేస్తే పీపీపీ చెప్పినారు ఇంతకుముందు, మన చాయ్వాలా ఏమంటారు ఆయనకి, ఆయన పేరేమో మూడి, చాయ్వాలా ఏం చెప్పినారు? అన్నీ అమ్మేశాడు తెలుసునా. హవాయి అడ్డాలు అమ్మేసినాడు, ఎయిర్పోర్ట్స్ అమ్మేసినాడు, రైల్స్ అమ్మేసినాడు, అన్నీ అమ్మేసినాడు. అమ్మేసి చంద్రబాబు నువ్వు కూడా అమ్మేయి ఆంధ్రప్రదేశ్కి అంటూ ఉన్నాడు. నువ్వు కూడా నా శిష్యుడే కదా, నువ్వు కూడా ఇదే పని చేయి, ఆ పీపీపీ చేసేసి ఒకటి అమ్ముకుంటారా, ఎందుకు నేను సంపాదించుకుని నేను చేసుకుంటా ఉన్నాను, నువ్వు కూడా ఆ విధంగా చేయమంటావు. ఈ తొప్తో అయిపోయి ఆయన చేస్తున్నాడు. నీతి నిజాయితీ ఉంటే, సరిమాని సీఎం ఉంటే, ఆ పొద్దు ఇచ్చిన మాట నిలబడుకోవాలంటే, అయ్యా మదనపల్లికి రా, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మదనపల్లికి రండి, లోకేష్ గారు ఒక మదనపల్లికి రండి, మాతో మాట్లాడండి, ప్రజలతో వద్దు. మనం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి అందరూ పార్టీలు 8 మంది, సిపిఐ సిపిఎం అందరితో మాట్లాడేసి బయటపోండి. మళ్ళీ చెప్తాం నీకు, మీరు వారిదమైన సీఎం అనొచ్చు. కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకంటే మా రోజు గడిపించుకోవాలా, దినాలు వెళ్ళిపోవాలా,
మళ్ళా చూద్దాము, మళ్ళా చెప్తారు మళ్ళా కల్పించండి, ఈ తూరి ఖచ్చితంగా మీకు మదనపల్లి జిల్లా చేస్తామంటారు. అది అంత చట్టం, అది అంత అబద్ధమే, అవి అన్ని చేసే పని కాదు, ఆయన వల్ల రాదు. నేను అన్నకు చెప్పేది, ఇప్పుడు లీడర్స్కి చెప్పేది ఏమంటే, మనము 4 కాన్స్టిట్యూషన్లో ఈ పొద్దు మదనపల్లి, ఒక తూరి పుంగనూరు, ఒక తూరి బి కొత్తకోట, ఒక తూరి పీలేరు, మనం సమావేశాలు పెట్టాలి, మనం రోడ్ పైనకి రావాలి, వచ్చి ఖచ్చితంగా ఇది సాధించే వరకు నిద్రపోకూడదని చూసి ఇది అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ప్రజా సమస్యలను గుర్తించి ఒక సుపరిపాలన అనేటువంటి పరిస్థితి వీళ్ళకి మైండ్లో కూడా లేదనేది సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. నాకు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ స్వలాభాల కోసం పనిచేసేటివే తప్ప ఈ 4 నియోజకవర్గాలు ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ 4 నియోజకవర్గాలు కలిపి జిల్లా అనే అంశం వీళ్ళ డిస్టనరీ లేదు, వీళ్ళు చేసేటువంటి అభిప్రాయం కూడా వీళ్ళకి లేదు. నేను సిపిఐ పార్టీగా మదనపల్లి ఎమ్మెల్యే గారికి చాలా సూటిగా చెప్తున్నా, మీరు మదనపల్లి జిల్లా చేసేటువంటి అభిప్రాయం మీకు కానీ మీ పార్టీకి కానీ లేదు. మీకు అలాంటి అభిప్రాయం ఉంటే రేపే ప్రెస్ మీట్ పెట్టండి. సిపిఐ నాయకుడు చెప్పింది తప్పు. ఈ మదనపల్లి 4 నియోజకవర్గాలతో కలిపి నేను ముందుండి ఈ మదనపల్లి జిల్లాని ప్రకటిస్తాను. మా చంద్రబాబు నాయుడు గారితో చెప్పిస్తాను, లోకేష్ బాబు గారితో చెప్పిస్తాను. వాళ్ళిద్దరూ చెప్పేకి సాలకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా జ్వరం వచ్చి పనుకున్నారు, అతను కూడా పిలిపించి చెప్పిస్తానని మీరు ఎమ్మెల్యే గారు చెప్పేటువంటి ధైర్యం మీకుంటే రేపే ప్రెస్ మీట్ పెట్టండి. లేదంటే మీరు మదనపల్లికి నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మదనపల్లి జిల్లాలో మొట్టమొదటిగా జిల్లా ఏకున్న ద్రోహం చేసిన వైసీపీ అయితే రెండో పాపం ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కలిసి పోరాటం చేయకపోతే మదనపల్లి జిల్లా రాదు. ఇప్పుడు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఆ జీవోలు కూడా రద్దు చేయరు. వాళ్ళు కూడా నారాయణ లాంటి విద్యా సంస్థలకు ఇచ్చి అప్పగించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ 4 నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమం బలపడకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని తెలియజేస్తూ దీనిపైన ఈ మదనపల్లి జిల్లా పైన ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్లో తీసుకునేటువంటి నిర్ణయానికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రథమ పాత్ర ముందు భాగంలో ఉండి పోయిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మరొకసారి లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్న మిత్రులారా.